చంద్రబాబు కృషితోనే విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం వస్తుందన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. చంద్రబాబు కృషితోనే ఉక్కుకు ఆర్థిక భరోసా అన్నారు. ఉత్తరాంధ్రకే గాక ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి విశాఖ ఉక్కు కర్మాగారం మణిహారమని కొలికపూడి చెప్పారు. వేలాది మంది పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి ఎన్డీఏ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. పరిశ్రమగానే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఆత్మగౌరవానికి ఒక గుర్తుగా విశాఖ ఉక్కుని మనం చెప్పుకుంటాం. మరి ఇలాంటి ఇంత ప్రాధాన్యత ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గట్టిగా అడగలేని కారణంగా నష్టాల్లో కూరుకుపోయి ప్రమాదంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేశారు. అలాగనే విశాఖ ఉక్కు కర్మాగారానికి రైతులు ఇచ్చిన కొన్ని వేల ఎకరాల భూముల్లో ఒక 7,000 ఎకరాల భూముల్ని అమ్మితే తప్పేంటి అని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమగానే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి కేసుల నుంచి తమకు విముక్తి కల్పించాలని, కావాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ ఢిల్లీ వెళ్లేవారని కొలికపూడి ఎద్దేవా చేశారు. అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినా వెళ్లి వస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు హస్తినా వెళ్లిన ప్రతిసారి ఏపీకి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ తెస్తున్నారని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు 11,440 కోట్ల ఆర్థికంగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ ప్రయత్నిస్తే దానిని పరిరక్షించాలని చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు కొలికపూడి. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తికి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. విశాఖ స్టీల్ గతంలో నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది, ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించింది టీడీపీనే అని కొలికపూడి తెలిపారు.